కర్ణాటక అధికార కాంగ్రెస్ లో నెలలుగా ఉత్కంఠ రేపుతున్న అధికార పోరు చివరికి క్లైమాక్స్ కు చేరినట్లు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి పదవిపై సాగిన సిద్ధారామయ్య, డీకే శివకుమార్ మధ్య అంతర్గత పోరుకు కాంగ్రెస్ హైకమాండ్ ఫుల్ స్టాప్ పెట్టిందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో పార్టీ కేంద్ర నాయకత్వం ఏకగ్రీవంగా డీకే శివకుమార్ పేరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వ మార్పు కన్ఫర్మ్ అయినట్టే. ముఖ్యమంత్రి సిద్ధారామయ్య తన పదవిని వదులుకోనున్నారు. గురువారం తొలుత సహచార మంత్రులకు అల్పాహార విందు ఇచ్చి అనంతరం బెంగళూరులోని లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ కి రాజీనామా పత్రం సమర్పించనున్నారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై కొన్నాళ్లుగా కొనసాగుతున్న సందిగ్ధత నడుమ ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నేతలతో చర్చలు జరిపింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సుర్జేవాలాతో పాటు ముఖ్యమంత్రి సిద్ధారామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొన్నారు. సిద్ధారామయ్య సీఎం పదవిని వదులుకొని రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు సహకరించాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం. అతనికి రాజ్యసభ స్థానంతో పాటు ఆ సభలో విపక్ష నేతగాను అవకాశం ఇస్తామని ప్రతిపాదించినట్లు తెలిసింది. అంతేకాకుండా సిద్ధారామయ్య కుమారుడు యాతీంద్రకు ఉప ముఖ్యమంత్రిగాను అవకాశం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రతిపాదనలను తొలుత సున్నితంగా తిరస్కరించిన సిద్ధారామయ్య తన మద్దతుదారులతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. ఖర్గే రాజ్యసభ సభ్యత్వం త్వరలో ముగుస్తుండటంతో ఆయన స్థానాన్ని సిద్ధుతో భర్తీ చేయాలని ఏఐసీసీ భావిస్తుంది. మొత్తంగా కర్ణాటక సంక్షోభాన్ని రాజ్యసభ ఎన్నికల సందర్భంగా పరిరక్షించుకోవాలని అధిష్టానం నిర్ణయించుకుంది. ఈ విధంగా డీకే శివకుమార్ సీఎం పదవికి లైన్ క్లియర్ అయింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే, తాను రాజీనామా చేసిన సీఎం పదవిని కాంగ్రెస్ కు బలమైన ఓటు బ్యాంక్ ఉన్న అహింద వర్గాలకి కేటాయించాలని సిద్ధారామయ్య అధిష్టానానికి ప్రతిపాదించారు. నాకు 100 మంది ఎమ్మెల్యేలు మద్దతుంది. శాసనసభ పక్ష సమావేశంలో ఓటింగ్ ద్వారా ముఖ్యమంత్రిని అయ్యారు. అహిందలకు అవకాశం ఇస్తే నా మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దీనికి అధినాయకత్వం సమ్మతిస్తే దళిత నేత, రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వర్ కు ఆ అవకాశం దక్కనుంది. మరోవైపు డీకే శివకుమార్ అనుచరుల్లో ఆనందం నెలకొంది. ఆయన నాయకత్వంలోని ఈ 2 ఏళ్లు ప్రభుత్వం నడవబోతుందా అనే సంకేతాలు ఇస్తుంది. ఇంతకు ముందు 2023 ఎన్నికల తర్వాతే ఈ 2.5 ఏళ్ల తర్వాత సీఎం పదవి హామీ ఇచ్చారని డీకే వర్గం ఎప్పటి నుంచో చెబుతూ వస్తుంది. ఇప్పుడు ఆ హామీ అమలు దశకు చేరిందని వారు భావిస్తున్నారు. సిద్ధారామయ్య వర్గాన్ని సమతుల్యం చేసేందుకు కొత్త ప్రభుత్వంలో పలువురు డిప్యూటీ సీఎంలను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ అంతర్గత అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. వెనుకబడిన వర్గాల మద్దతు కోల్పోతామనే భయంతో ఇప్పటి వరకు మార్పును వాయిదా వేసిన కాంగ్రెస్ తమిళనాడు ఎన్నికలు పూర్తయ్యాకే ఇప్పుడు ధైర్యంగా నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు సిద్ధారామయ్య అనుచరుల్లో అసంతృప్తి ఇంకా కొనసాగుతుంది. ఇంత ఈజీగా పదవి వదలొద్దు అని కొందరు నేతలు ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో చివరి నిమిషంలో ఏదైనా ట్విస్ట్ ఉంటుందా అనే ఆసక్తి కూడా రాజకీయ వర్గాల్లో కనిపిస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.